ప్రార్థన కూడికల్లో భాగంగా క్రమం తప్పకుండా దేవుని పాద సన్నిధికి సకాలానికే విచ్చేసి దేవుని వాక్కులను శ్రద్ధతో వింటున్నటువంటి మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో మీ మధ్యకు వాక్యాన్ని పంచుకోవడానికి గాను ఆహ్వానించినటువంటి దైవజనులకు, పాషమ్మ గారు, వారి పిల్లలు, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సెయింట్ జాన్స్ లోదన్ సంఘం పెద్దాపురం తరపున ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ఈరోజు మాతో మరి సంఘ పెద్దలు శ్రీ ధర్మేంద్ర గారు మాతో వచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వారు కౌన్సిలర్గా పనిచేస్తున్నారు. వారు సతీమణి పిసిసిగా వారు ఉంటూ ఉన్నారు. వారు మాతో ఉండడం చాలా సంతోషం. మనము గత 2 దినాలుగా ఏమి నేర్చుకుంటున్నామో మీరే నాకు చెప్పాలి. దేవుని యొక్క వాగ్దానం. ఆ వాగ్దానములో ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట, నేను విడువను అనే మాట. 5 విషయాలు విడువను అనేటువంటి మాట నేను చెప్తూ వచ్చాను. 5లో 3 అయినాయి కదా. 3 విషయాలు మనం చూసాం. మరి ఈరోజు చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఒకవేళ మీరేం కంగారు పడకుండా, అవ్వకపోతే నేను మరలా ఎప్పుడన్నా వచ్చినప్పుడు దాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు అందరూ కూడా బైబిల్ తెరచి పాత నిబంధన వాక్య భాగంగా దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం. అంతేనమ్మా. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, బెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడువక. వచ్చిందామన్నమాట. ఏమాత్రము కూడా విడిచిపెట్టడు అనేటువంటి మంచి మాట చూద్దాం. దీని గురించి రాత్రి ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్ముడు నడిపించే కొలది మనము ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించాలని చేస్తున్నాం. సర్వశక్తియు మికిలి కనికరము కలిగిన మా ప్రభువా, మీ పిల్లలు ఎంతవరకు మిమ్మల్ని స్తుతించి ఘనపరచి ఆరాధించి మీ వాక్కులను వినడానికి మేమందరము కూడా సిద్ధపడుతున్నాం. మీ సేవకుడను మీ పక్షాన నేను నిలబడి ఉన్నాను. మీరు హెచ్చించబడాలి, నేను ఎప్పుడూ తగ్గించబడాలి. మేము చేతకాని వారము, నిమిత్త మాత్రులం. మీరే మాతో మాట్లాడండి. నన్ను మీ సిలువ చాటును దాచి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి, ఇదిగోనైనా బిడ్డలకి చివరి దినాల్లోనికి, ఈ కార్యక్రమాలు ముగింపులోనికి వచ్చారు. చక్కటి తీర్మానాలు వారు చేసుకుని మీకు ఇష్టలుగా జీవించగలిగే గొప్ప భాగ్యం వారికి ప్రసాదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మనం చదివినటువంటి మాట, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా. దావీదు గురించి ఒకసారి మనం ఆలోచన.
దావీదు దేవుని మాటకు లోబడేటువంటి వాడు, చాలా ఇష్టమైనటువంటి వాడు దేవునికి. దావీదు గురించి తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. ఒకవేళ అది అంత అనుభవం లేని సంఘమైన దావీదు గురించి తప్పక, ఎందుకనంటే ఎన్నో కీర్తనలు ఆయన రాశారు, ఆయనకు ఒక గొప్ప చరిత్ర ఉంది కనుక అందరూ దావీదు గురించి కొద్ది గొప్ప తెలిసినటువంటి వారు. చిన్న ప్రశ్న, దావీదు సమయంలో దావీదును సరిచేయడానికి దేవుడు ఎంతమంది ప్రవక్తలను వాడుకున్నాడో తెలుసా మీకు? ఎంతమంది ప్రవక్తలను వాడుకున్నాడు? ఇప్పుడు మిమ్మల్ని సరిచేయడానికి దేవుడు ఒక సేవకులను ఒక సేవకురాలను వాడుకుంటున్నాడు. అప్పుడప్పుడు సంవత్సరంలో అనేక కార్యక్రమాలు, ఇదిగో ఇప్పుడు ఒక నెల రోజులు, మరలా లెంట్ డేస్ చేస్తారమ్మా, లెంట్లో ఒక 40 days, తరువాత క్రిస్మస్, ఈస్టరు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అనేక మంది దైవజనులు ఇక్కడికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కదా. అలాంటి వారు వీళ్ళందరినీ ఎందుకు పంపిస్తున్నాడు దేవుడు? నేను ఎందుకు వచ్చాను, నా తర్వాత ఇంకెందుకు వస్తున్నారు, నా ముందు ఎందుకు వచ్చారు అని అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనలను సరిచేయడానికి. అదవుతుందా? అలాగే దావీదు రాజైనప్పటికీ, దావీదు సింహాసనం మీద ఉన్నప్పటికీ దేవుడు తనను కూడా సరిచేయడానికి ఆ రోజుల్లో 2 ప్రవక్తలను ఏర్పాటు చేశాడు. 2 తెలిసి మీకు పేర్లు చెప్తారా? నాతాను ఒక ఆయన, ఇంకొక ఆయన సమూయేలు కాదు, రెండో ఆయన పేరు గాదు. అందరనండి, గాదు అనేటువంటి ప్రవక్తను దేవుడు సిద్ధపరిచాడు. నాతాన్ అనే మాటకి దేవుని వరం అర్థం. దేవుని వరం అంటే నాతాన్ అనమాట. నాతాన్ అంటే అర్థం ఏంటంటే దేవుని వరం. గాదు అనే మాటకి అర్థం ఏంటంటే అదృష్టం, కలిసి వచ్చింది అని అంటారు కదా, అదృష్టము అనేటువంటి మాట. ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే పంపించేవాడు. చూడండి, ఇతను చేసిన పొరపాటు చెప్పాను కదా, ప్రవక్తలు ఎందుకు? సరి చేయడానికి. నాలాంటి సేవకులు ఎందుకు? సరి చేయడానికి. మేము కూడా వాక్యాలు విని మేము కూడా సరి చేసుకోవాలి కనుక చెప్పేస్తున్నారు కదా, వాళ్ళకి అక్కర్లేదేమో మాకే అని అనుకోకండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు నాకు కూడా అదవుతుందా? మీకేం తెలీదు, నేనే చెప్తున్నాను, నేను అంతా ఇలా అని కాదు. ఈ వాక్యము నాకు కూడా, ఇది మర్చిపోకూడదు మీరు, ఓకేనా? మనందరికీ ఈ వాక్యం. కనుక పొరపాటు చేసినప్పుడు తప్పక దేవుడు మరి మనల్ని ప్రేమించేవాడు గనక సేవకులను పంపిస్తాడు. సందర్భానుకూలంగా ఒక్కొక్కసారి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఒకరోజు ఈ దావీదు ఏం చేశాడనంటే అండి, ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఏదో ఒక దుర్బుద్ధి పడుతుంది కదా. అంత బాగుంటే, ఏ యుద్ధము లేదు, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి, అంత బాగుండగా ఓ పని చేద్దాం అన్నాడు. ఓ సామెత ఉంటుంది చూసావా, ఎవడో ఖాళీగా ఉండి చేయాలనుకున్నాడు, పిల్లి తల, విన్నారా? అలాగా ఒక ఆలోచన వచ్చింది. ఏమిటనంటే, సరదాగా సైన్యాన్ని లెక్కిందాం, మనకు ఎంతమంది సైన్యం ఉన్నారు, మనకు ఎంతమంది జనాభా ఉన్నారు, సైన్యానికి సంబంధించి లెక్క పెడదాం అని అనుకున్నాడు. యోబను ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యగారు మీకు సైన్యంతో పని ఏంటండి, ఎప్పుడు సైన్యంతో మనకేమన్నా అవసరం వచ్చిందా? పైగా మీరు అనేక పాటలు రాశారు, ఆ పాటల్లో ఏమని పాడారు? ఇప్పుడే నేను వచ్చేటప్పుడు పాడుతున్నారు మీరు ఆ పాట, యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా
అందులో మాట మీరు గ్రహించారా? నా శత్రువులు ఎవరు చేశారు యుద్ధం? దేవుడే చేశాడు. అంతేనా? నరకపు పాశములు అరికట్టినను వరదవలే భక్తిహీనులు పొంగిపోరిన ఎవరున్నారు? మరి అన్ని విషయాలలో దేవుడైన యెహోవా కాపాడుతూ ఉంటుంటే ఇక సైన్యంతో పని ఉంది మనకి కదా? సైన్యంతో పని లేదు కదా. అదే చెప్పాడు ఆయన వచ్చి, యోవాబు దేంటండి గొప్ప గొప్ప పాటలు రాశారు, ఆదివారం ఏమో గొప్ప సంగీతంతో పాటలు పాడేసి అన్ని చేసి ఇప్పుడు సైన్యంతో మీకు పని ఏంటి? ఎంత పెద్ద దేశం మన మీదకి యుద్ధానికి వచ్చినా, ఎంత గొప్ప సైన్యం మన మీదకి యుద్ధానికి వచ్చినా మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకుని బయలుదేరేవారు, యుద్ధం యెహోవాదే అని చెప్పేవారు. ఈ రోజు ఏంటండి వింతగా మాట్లాడుతున్నారు? అడిగాడు. కానీ దావీదు ఆగలేదు. దావీదు కోరికేంటో తెలుసా? సైన్యాన్ని లెక్కించడం. ఎప్పుడైతే ఈ పని చేయడానికి దావీదు పూనుకున్నాడో దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం ఎవరి మీదకి వచ్చిందంటే దావీదు మీదకి వచ్చింది. నా మాట వినకుండా, నా సేవకుడు చెప్పినటువంటి మాట, యోవాబు చెప్పినటువంటి మాట నువ్వు వినకుండా ఏం చేశావు? సైన్యాన్ని లెక్కించావు గనక దేవుని ఉగ్రత ఈ రూపంలో వచ్చింది. ఏ రూపంలో వచ్చిందని అంటే ఎంతో కొంత ప్రేమ ఉంది కనుక దేవుడు అన్నాడు, నీకు 3 ఇస్తున్నాను, 3 అవకాశాలు, ఈ 3 ఏం కావాలో కోరుకో అన్నాడు. నీకు తెలుసు బాగా. మొదటిది చెప్పండి అయ్యా అన్నాడు. ఆ ప్రవక్త చెప్తున్నాడు, కాదు ఏమన్నాడు తెలుసా? 7 సంవత్సరాలు కాదు, 3 నెలలు, అది 3 రోజులు, 3 దినాలు తెగులు, 3 నెలలు శత్రువు. ఈ 3 నీకు ఏది కావాలి? దావీదు జ్ఞానం కలిగిన వాడు. దావీదు ఏం జ్ఞానం అని అంటే ఆయనకి తెలుసు దేవుని గురించి, దేవుని నాడి తెలిసినవాడు. ఏంటి ఆ నాడి అని అంటే వినండి ఒకసారి. దేవుని కోపము నిమిషం మాత్రం ఉంటుంది, అది కనుక ఈ సత్యం తెలిసిన వాడు ఏది కోరుకుంటాడు చెప్పండి? ఈ 3 మీరే చెప్పండి. ఇప్పుడు మీకు తెలిసిపోయినట్టే. ఈ 3 కోపము నిమిషమాత్రం అయి ఉన్నప్పుడు ఇక్కడ 7 సంవత్సరాలు కరువు అన్నాము, 3 నెలలు శత్రువు వచ్చి మీద పడతాడు అన్నాము, 3 దినాలు తెగులు అన్నాము. ఈ 3 ఏది కోరుకుంటాడు? అదేంటి ఇంత క్లూ ఇచ్చాను మీకు? 3 దినాలే కోరుకుంటాడు. అర్థమవుతున్నాయి నా మాటలు? చిన్నది ఈ 3 చిన్నదేది? 3 రోజులదే. సాధారణంగా తెలివి తక్కువ అనుకోండి ఏమనుకుంటాడంటే, ఓ పని చేద్దాం, 7 సంవత్సరాలు కరువు అయితే అంటే నా మీదకేం కాదు, మనం సెక్యూరిటీగా ఉండాలి, అవునే కదా. కనుక నేను రాజును కనుక నా పనోళ్ళు లేకపోతే నా సైనికులు చెప్తే నాకు ఏదో టిఫిన్ తెచ్చి పెడతారు, నేను ఏదో రకంగా గెట్టాను అయిపోవచ్చు. కనుక 7 సంవత్సరాలు కరువు అయితేనే బాగుంటుంది, నేను రాజును కనుక ఎవరొకరు నన్ను చూసుకుంటారు అని అనుకోవచ్చు, మనలాంటి చేసిన పని. కానీ దావీదు అలా ఆలోచించలా. ఎలా ఆలోచించాడనంటే ఆయన అలా అంటాడు కానీ ఆయనకి ఎంత ప్రేమో ఎంత కరుణో అనుకుని ఏం చేశాడంటే 3 దినాలు పైగా త్వరగా చెప్పని కత్తి పెట్టాడు మెడ మీద ప్రవక్త. వెంటనే చెప్పాడు,
ఆ అప్పుడు అంటాడు, యెహోవా చేతిలో పడుట అనేటువంటి ఒక మాట. ఇది ఒక ప్రవక్త ద్వారా జరిగించబడింది. ఇక రెండవది మీరే చెప్పారు, రెండవ ప్రవక్త నాతాను అన్నారు కదా, అన్నారు చెప్పారు మీరు, నాతాను. ఈ నాతాను ప్రవక్త 3 సార్లు కనిపించాడు, 3 సందర్భాల్లో. మొదటిది ఎక్కడనంటే, ఇప్పుడు చూడండి, ఆలోచించాడు. ఆయన ఏం చేసేవాడు అంటే, ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ప్రవక్తను రప్పించుకుని చక్కగా దైవ సంబంధమైన విషయాలు, మందసం గురించి, దేవుని ఏర్పాట్ల గురించి మాట్లాడుకునేవారు వీళ్ళిద్దరు కూడా. ఇప్పుడు కనుక సడన్ గా నాతాను దగ్గర అన్నాడు ఒకరోజు, నాతాను, నేను మంచి ఇంట్లో ఉన్నాను, నాది చాలా పెద్ద ఇల్లు, మంచి మంచి కర్రలు, మంచి మంచి ఉపకరణాలన్నీ కూడా నేను వాడుకుంటూ ఉన్నాను, కానీ ఆ దేవుని యొక్క మందసం చూడు ఎక్కడుందో, గుడారంలో, ఎండకు వర్షానికి చలికి ఎలా ఉందో చూడు ఒకసారి. నిజమయ్యా, మీ ఇల్లు చాలా బాగుంది, దేవుని యొక్క గుడారం అయితే బయట ఉంది అని చెప్పాడు. అని చెప్పగానే వెంటనే దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, ఓ పని చేద్దాం, దేవుడికి మంచి మందిరం కట్టేద్దాం, దేవునికి మంచి గుడి కడదాం అని అన్నాడు. అని అంటే ఈ నాతాను కూడా ఏమన్నాడంటే, ఓకే అండి, గుడి కట్టేద్దాం, మీరు అన్నట్టు మంచి చర్చి కడదాం. మీరు అన్న మాట నిజమే, ఎందుకో తెలుసా, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం, దేవుని యొక్క మందసం ఎప్పుడు బయట ఉంటుంది, మీరైతే మంచి ఇంట్లో ఉంటున్నారు, ఆ పని చేద్దాం అని అన్నాడు. ఓకే, చాలా సంతోషం అయింది. బహుశా ప్రవక్తకు మంచి కానుక ఇచ్చాడేమో రాజుగారు కదా, రాజుగారు ఇచ్చేటువంటి కానుకలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కదా, పెద్ద కానుక ఇచ్చి ఇంటికి పంపించాడు. నాతాను సంతోషంతో వెళ్ళాడు. నాతానికి గమనించండి, నిద్ర పట్టట్లేదు. దేవుని ఆలోచన నెరవేర్చబడినప్పుడు ఏ వ్యక్తికి నిద్ర పట్టదు, అవునా? తెలుసా మీకు? నిద్ర రాదు, అటు కొట్టుకుంటాడు, ఇటు కొట్టుకుంటాడు. నాతానికి ఎప్పుడు ఇలా జరగలేదు. ఏంటి రాత్రి ఇలా ఉంది, రాజుగారి దగ్గరికి వెళ్ళాను, మంచి టీ ఇచ్చాడు, మంచి టిఫిన్ ఇచ్చాడు, మంచి కానుక ఇచ్చాడు, అన్నిటికీ మంచి మందిరం కడతాను అన్నాడు కదా, నాకు ఏమైంది ఇవాళ, నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు ఏమిటని ఆలోచిస్తూ ఉంటుంటే మాట ఏంటో తెలుసా, నువ్వు అర్జెంటుగా దావీదు దగ్గరికి వెళ్ళాలి. నాతాను, ఇల్లు ఏం చేయనయ్యా, ఈ మందిరము నీ చేత కట్టబడదు. కారణం ఏంటో తెలుసా, నువ్వు అనేక యుద్ధాలు చేశావు, నీ వల్ల అనేక మంది రక్తము. మరి ఈ విషయం వెళ్ళి రాజుతో చెప్పాలి, అంటే దావీదుతో చెప్పాలి. పాత నిబంధనలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా, ఒక ప్రవక్త కానీ ఏమన్నా ఒక పనివాడు కానీ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా సంతోష పెట్టే మాటలే చెప్పాలి. వెళ్ళి విచారకరమైంది, లేకపోతే నువ్వు అన్న మాట ఎలా కాదు, అలా జరగకూడదు అని అంటే ఆ రాజు గారికి ఉన్న పవర్ ఏంటో తెలుసా, శిరచ్ఛేదన, చంపేస్తారు. నెగిటివ్గా చెప్పకూడదు, అంత అనుకూలంగా చెప్పాలి. రాజుగారిని పొగడాలి, రాజుగారిని హెచ్చించాలి, ఇలాంటి పనులు చేయాలి. ఇప్పుడు నాతానికి భయం వేసింది, చాలా భయం వేసింది. రాత్రి నేనే కదా అన్నాను మందిరం కట్టేయండి అని. ఇప్పుడు ఈ విషయం చెప్తే రాజు నన్ను నమ్ముతాడా, నేనంటే ఇష్టపడతాడా? ధైర్యం చేశాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత స్మూత్గా చెప్పాడు, అయ్యా రాత్రి మనం మాట్లాడుకున్నాం, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ చేత పని చేయించడంట. దావీదు కోపం రాలేదు, కారణం తెలుసుకున్నాడు. ఓహో, నేను రక్తాన్ని యుద్ధాలకు వెళ్ళాను గనక, అనేక మంది నా చేతిలో చనిపోయారు గనక దేవుడు దీన్ని ఒప్పుకోవడం లేదు. ఓకే, మరి ఎలాగా అని అన్నాడు. కానీ దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడయ్యా, ఏంటో తెలుసు, అది నీ కుమారుని చేత మందిరాన్ని కట్టిస్తాడు. ఓకే పోన్లే. కొంతమంది కొడుకు కూడా ఇష్టపడరు తెలుసా, ఆ అధికారం కొడుకు ఇచ్చినా చంపేసిన వాళ్ళు ఉన్నారు. మీకు తెలిసి ఎప్పుడన్నా చరిత్రలో ఆ సింహాసనం మీద తనే ఉండాలి, తన కొడుకు వచ్చినా, తన తమ్ముడు వచ్చినా, తన తోబుట్టులు వచ్చినా ఒప్పుకోరు కొంతమంది. అలాంటి రాజులు ఉన్నారు చరిత్రలో. ఇప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా, ఓహో నా కుమారుడు పర్వాలేదు. ఇది మొదటిది. రెండవది మీకు తెలుసు,
ఒకరోజు ఉండకూడని స్థలంలో ఉన్నాడు దావీదు. అంటే దాని అర్థం మేడ మీద ఉన్నాడు, చూడకూడని దృశ్యాన్ని చూశాడు. చూడడం మాత్రమే కాదు, వరుసగా జరిగిపోతాయి. పాపాల లిస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? చిన్నది కమిట్ అయ్యమంటే ఇంక అన్ని కంటిన్యూగా జరిగిపోతూ ఉంటాయి. పాపం చేశాడు, భర్తను చంపించాడు, అన్నీ జరిగిపోతా ఉన్నాయి. అన్నీ ఎవరూ చూడట్లేదులే అనుకున్నాడు. కానీ దేవుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాడు, అన్నీ గమనించాడు. ఇప్పుడు ఈ మాటను నాతాను పంపించి చెప్పించాలి. ఏమని? నువ్వు ఫలానా తప్పు చేశావు. ఒక తప్పు కాదు, పైన ఉండడమే తప్పు, నువ్వు చేసింది రెండవ తప్పు, పైగా ఆమె యొక్క యజమాన్ని చంపించేయడం మరొక తప్పు. మీ అందరికీ తెలుసు కదా ఈ చరిత్ర. ఇప్పుడు మరలా నాతాను వెళ్ళి చెప్పాలి. ఏమని చెప్పాలి? ఇందాక అనుకోండి, గుడి నీ చేతుల మీదుగా వద్దనే మాట పర్వాలేదు, ఏమండి? ఇప్పుడు ఏం చెప్పాలి? మీకు అర్థం అవ్వట్లేదు. నీవు ఇది కష్టం కదా. ఈసారి తప్పకుండా దావీదు ఏదోటి చెయ్యాలి. ఈసారి ఏం చేశాడు? చాలా భయపడిపోయాడు నాతాను, చాలా భయం వేసింది. అమ్మో ఏం చేస్తాడో. వెళ్ళాడు, డైరెక్ట్ గా చెప్పేస్తే బాగోదు, ఇంతకు ముందులాగా ఓ పని చేద్దామని ఒక చిన్న కథ చెప్పాడు. ఆ కథ మీకు తెలుసు కదా. ఏం చెప్పాడు చెప్తారు? ఏమన్నా ఐడియా ఉందా? ఒక ఉదాహరణ చెప్పాడు. వెంటనే రాజుగారి కోపంతో లేచిపోయి వాడిని అర్జెంటుగా చేసాడు. వెంటనే మంచి టైమింగ్ అనమాట, కరెక్ట్ టైంలో చెప్పాలి. ఈయన కూడా వెంటనే లేచి ఏమన్నాడు తెలుసా? అది ఎవరో కాదు, నీవే, ఆ మనుష్యుడవు నీవే అని అనగానే అలా చెమటలు పట్టేసి కూర్చుండిపోయాడు దావీదు. గమనించండి, తిరుగుబాటు చేయలేదు. మీరు ఆలోచించారా? రాజు ఉండి ఎవరి మాటలు వింటున్నాడు? ప్రవక్త మాట, సేవకుని మాట. మీరు వింటున్నారా? సేవకుని మాటకు లోబడుతున్నారా లేదా? ఇది రెండవది. ఇక మూడవ విషయం ఏమిటి అని ఆలోచిస్తే, ఇప్పుడు రెండు అయినాయి. ఒకటేంటి? నాతాను విషయం ఏమన్నాడు? మందిర నిర్మాణం అన్నాడు, వద్దన్నాడు. పాపం చేశాడు, నువ్వేం చెప్పాడు? మూడోది చూడండి, కొడుకు పుట్టాడండి దావీదుకి. చక్కగా అందరినీ పిలిచాడు. మీరు కూడా చేస్తారు కదా, నామకరణ, కృతజ్ఞత కొడుకు పెట్టి ఈరోజు ఏంటంటే నామకరణ విన్నారు ఎప్పుడన్నా? పేరు పెడతారనమాట. ఇప్పుడు పేరు పెట్టే కార్యక్రమానికి మరలా ప్రవక్తలు అందరూ వచ్చేసారు. నాతాను అక్కడే ఉన్నాడు, చుట్టాలు వచ్చారు, పెద్ద పెద్ద సేవకులు వచ్చారు, అందరూ అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు అనౌన్స్మెంట్ ఏంటంటే, నా కొడుకు పేరు సొలొమోను అన్నాడు. అందరు చెప్పండి, సొలొమోను అంటే అర్థం తెలుసా? ఈ సొలొమోను అని పేరు చెప్పగానే బాగా గమనించండి, అందరూ చప్పట్లు కొట్టారు, అందరికి మంచి విందు చేశాడు, అందరూ భోజనం చేశారు, అందరూ కలిసి చాలా హ్యాపీ అయిపోయారు. కార్యక్రమం ముగించబడింది, ఎవరి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా నిద్ర పట్టట్లేదు. ఎవరికి? దావీదుకా నాతానుకా? నిద్ర పట్టకపోతే ఈయనకు అనుమానం ఏదో తేడా జరిగింది. ఇప్పుడు దేవుడు మాట్లాడాడు, నాతానుతో మాట్లాడుతున్నాడు. నాతాను, ఎక్కడికి వెళ్ళావు? అయ్యా, నామకరణ ప్రోగ్రాంకి వెళ్ళామండి. ఏం పేరు పెట్టారు దావీదు కొడుక్కి? సొలొమోను. ఇప్పుడు దావీదు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. వెళ్ళి ఏం చెప్పమంటారయ్యా? ఏం చెప్పాలి? పేరు ఇలా అని చెప్పాలి. ఎలాగని తెలుసా మీకు? ఏం పేరు? యెదీద్యా అనండి అందరూ ఒకసారి. విన్నారు ఈ మాట ఎప్పుడన్నా? ఆ పేరు పెట్టమన్నాడు అండి. ఇప్పుడు చెప్పండి, ఇది మూడోసారి. ఎలా ఉంటుంది చెప్పండి. దావీదుకి ఎంత కోపం వస్తుంది? నేను ఎంతమందిని పిలిచాను, ఎంతమంది బంధువులు వచ్చారు, ఎంతమంది విఐపీలు వచ్చారు, అంతమంది ముందు నేను నామకరణ చేసేసాను, నువ్వే ప్రార్థన చేశావు. ఇప్పుడు మరలా వచ్చి నువ్వు నిజంగా అసలు దైవ సంబంధివా, లేకపోతే నువ్వు కావాలని అబద్ధాలు చెప్పి నన్ను ఏదన్నా చేస్తున్నావా? అనుమానం రావాలా లేదా? కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? మాట విన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం చేయండి. మాట విన్నాడు, పేరు పెట్టాడు, యెదీద్యా అనేటువంటి పేరు పెట్టాడు. పైగా ఇంకో విషయం తెలుసా?
ఈ బత్షెబాకు పుట్టినటువంటి పిల్లలు ఎంతమంది దావీదుకి? ఏమన్నా ఐడియా ఉందా మీకు? బత్షెబాకు పుట్టినటువంటి పిల్లలు నలుగురు పిల్లల్లో ఒక అతనికి నాతాను అని పేరు పెట్టాడు. నాతాను అంటే దావీదుకి చాలా మంది ఉన్నారు పిల్లలు. దావీదుకి చాలా మంది పిల్లలు ఉన్నారు. ఎస్పెషల్లీ ఈయనకి పుట్టినటువంటి పిల్లల్లో నలుగురు పిల్లల్లో ఏం చేశాడో తెలుసండి? ఏం పేరు పెట్టాడు అంటే బత్షెబా. నాతాను. అందరూ అడిగారు, ఏంటండి నాతాను అని పేరు పెట్టారండి బాబు మీరు? నాతాను గారు ఎప్పుడు మీరు ఏది చేసినా వచ్చి వద్దంటాడు, ఇది చెయ్యంటాడు, అది చెయ్యంటాడు కదా, ఆ పేరు పెట్టారేంటని అడిగితే ఆయన చెప్పినటువంటి మాట ఏమన్నాడు తెలుసా? ఆ కుమారుని పేరు నేను చూడగానే వినగానే నేను చేసిన తప్పులు, నేను చేసిన పొరపాట్లు నాకు జ్ఞాపకం వచ్చి మరలా నేను అలాంటి పని చేయకుండా ఉండడం కొరకు నాతాను అని పేరు పెట్టుకున్నాను అనేటువంటి మాట. మీ పాస్టర్ గారి పేరు ఏం పేరు? అని ఎవరికైనా పెట్టారా ఆ పేరు మీ ఇంట్లో? మా పాస్టర్ గారి పేరు పెట్టుకుంటున్నారా? అంటే మీరు దావీదు లాంటి అనుభవంలోనికి రానటువంటి వారే గ్యారంటీగా చెప్పచ్చు. ఎందుకంటే మనకు బుద్ధి చెప్పి చూడండి, ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడు తెలిసి ఏం పేరు పెట్టుకున్నాడు కొడుక్కి? నాతాను అని పేరు పెట్టాడు. అందరూ అడిగారు ఆశ్చర్యం, ఇదేంటండి మీ గురించి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతాడు, మీ గురించి ఎప్పుడు నెగిటివ్గా చెప్తా ఉంటాడు, ఈ ఇతని పేరు తీసుకొచ్చి మీ కొడుకు పెట్టుకున్నారు ఏంటి అంటే ఆయన అంటాడు, నాతాను నన్ను ప్రతిసారి హెచ్చరించాడు, నాతాను ప్రతిసారి నాతో మాట్లాడాడు, ఉన్న విషయం ఉన్నదన్నట్లుగా చెప్పాడు కనుక నా కొడుకుని చూడగానే నేను చేసిన పొరపాట్లన్నీ నాకు జ్ఞాపకం రావాలి, నేను ఇక పాపం చేయకుండా జాగ్రత్త పడాలి, అందుకనే ఈ కొడుకు పేరు ఏం పేరు? నాతాను. ఇప్పుడు ఈ 3 విషయాల్లో కీలకమైనటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం చదివాం దినవృత్తం. ఏమని చెప్పాడు? నువ్వు చర్చి కట్టొద్దని చెప్పాడు కదా, మందిరము నువ్వు కట్టకూడదు. ఎవరు కట్టాలి మరి? కొడుకు కట్టాలి. అందుకని 28:20 మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, పిలిచాడు చూడండి, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును, యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును. సొలొమోను భయపడుతున్నాడు. ఇక్కడ సొలొమోనుకు భయం వేసింది. మందిరం కట్టడం అంటే మామూలు విషయం కాదు, విశేషమైన జ్ఞానం ఉండాలి, దేవుని నడిపింపు కావాలి. ఇంతవరకు ఈ మందిరము ఎక్కడో గుడారంలో ఉంది ఈ మందసం. ఇప్పుడు దీని వరకు ప్రత్యేకంగా మందిరం కట్టాలంటే మామూలు విషయం కాదు. గమనించండి, ఇంతకుముందు దేవుడు ఎవరితో ఉన్నాడు? యాకోబుని విడిచిపెట్టని దేవుడు, ఇశ్రాయేలును విడిచిపెట్టని దేవుడు, యెహోషువను విడిచిపెట్టని దేవుడు మనం చూసాము. ఇప్పుడు సొలొమోనును కూడా నేను విడిచిపెట్టను, నేను తోడుగా ఉంటాను, నేను విడువకుండా ఉంటాను అని చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనకి గమనిస్తున్నాం. కనుక ఇప్పుడు సొలొమోను ముందు చాలా భారభరితమైనటువంటి, చాలా ఉన్నతమైనటువంటి, దీవెనకరమైనటువంటి పని ఉంది. అదేం పని అంటే మందిరాన్ని నిర్మించే బాధ్యత ఇప్పుడు సొలొమోను తన భుజస్కంధాల మీదకి తీసుకున్నాడు. గమనించండి, దావీదు లాంటి అనుభవం లేదు ఎవరికి? సొలొమోనుకి. దావీదు లాంటి నైపుణ్యత కూడా లేదు. ఒకవేళ దావీదుకున్న మంచి లక్షణాలు బహుశా సొలొమోనులో ఉన్నవో లేవో కూడా మనం చెప్పలేము. ఎందుకంటే చివరికి అతని పరిస్థితి తెలుసు మనందరికీ. కనుక చాలా భయపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు స్వయంగా దావీదును కాదని ఎవరి చేత కట్టించాలనుకుంటున్నాడు? సొలొమోనుకు ఆ పరిచర్య ఇచ్చాడు. ఇవ్వగానే దావీదుకి ఏం కలిగింది? సొలొమోనుకి ఏం కలిగింది? భయం. బైబిల్ ఎన్నిసార్లు ఉంది భయపడద్దని? అమ్మ ఒకసారి కొంచెం మాట అయినా. బైబిల్ ఎన్నిసార్లు ఉంది? వెరీ గుడ్. అంటే దాని అర్థం ఏంటి?
దాని అర్థం ఏంటి? ఏ రోజు భయపడదు. ఇక్కడ సొలొమోను భయపడుతున్నాడు. ఇంత భారభరితమైన పని, మందిర నిర్మాణం నేను ఎలా చేయగలను? అయితే దేవుడు తన తండ్రి అయిన దావీదు ద్వారా ఒక గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈ పని ముగించేంత వరకు, ఏ పని? మందిర నిర్మాణం జరిగించేంత వరకు కూడా నేను నిన్ను విడువను. కనుక ఆలోచించండి ప్రియులారా, దేవుడు నీకు ఏ పరిచర్య అప్పగించాడో అది ఒక్కసారి మనం నమ్మకంగా చేసే వల్ల ఉండాలి. ఓకేనా? దేవుడు చిన్న పని అప్పగించిన నేను హైదరాబాద్లో కొన్ని చర్చిలు ఉన్నాయి, హెబ్రోన్కి సంబంధించిన చర్చిలు. వాళ్ళు గొప్ప సాక్ష్యం చెప్తారు. గొప్ప ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు, వాళ్ళు వర్క్ షేర్ చేసుకుని ఆఫీసర్లు. ఒక సందర్భంలో అన్నమాట, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా వచ్చి చాపలేసారంట. తెలుసా మీకు? ఎంత తగ్గింపు కదా. మనం చేయగలుగుతున్నామా పరిచర్య? టయానికి వస్తున్నాం అసలు మనం? ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్తూ ఉంటారండి సాక్ష్యం. ఏమంటే ఆయనది పలానా ఉద్యోగం అండి, కానీ ఆయన షెడ్యూల్ ఆయన కూడా ఏమంటారంట, ఆ అధికారి ఏమంటాడు తెలుసా? అయ్యా, మందిరంలో ఏ పరిచర్య ఉన్నా నాకు కూడా షెడ్యూల్ వేయండి, నేను చేస్తాను అనేటువంటి మాట ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట. కనుక ఏ పరిచర్య అప్పగించాడు అనేటువంటిది ముఖ్యం కాదు, కానీ మందిరం అనేటువంటి దాంట్లో ఏది ఇచ్చినా మనము చెయ్యాలి. మీకు గుర్తుందో లేదో, స్టెఫెన్ అనేటువంటి ఆయన మన జ్ఞాపకం చేశారు. అవును కదా? ఏంటి గొడవ తెలుసా మీకు? ఆ సమస్య ఏంటో తెలుసా? విధవరాండ్రకి సరిగ్గా భోజనం పెట్టట్లేదంట. సంఘంలో విధవరాండ్రని తక్కువ చూస్తున్నారు. చూస్తూ ఉంటుంటే పెద్ద సమస్య వచ్చి పడింది. అయ్యా, మాకు అన్నం పెట్టట్లేదు అయ్యా, అంతా వాళ్ళే తినేస్తున్నారు, అంతా వాళ్ళే చేసేస్తున్నారంటే అప్పుడు పేతురు అన్నాడు, నేను పరిచర్య చేయడం మానేసి, దేవుని యొక్క వాక్యం చెప్పడం మానేసి, మీ మధ్యలో వస్తున్నటువంటి భోజనానికి సంబంధించినటువంటి గొడవల్లో నేను ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. మీరులో ప్రార్థనా పూర్వకమైనటువంటి వాళ్ళు ఒక 7 ఏర్పాటు చేసుకోండి. తెలుసు కదా మీకు? ఆ 7 ఎవరున్నారంటే స్టెఫెన్ ఉన్నాడు. పేరు చెప్పండి, విన్నారు ఎప్పుడన్నా? ఎక్కడ ఉంటాడు ఈయన? అపొస్తలుల కార్యంలో ఉంటాడు. ఇప్పుడు ఈయన పని ఏంటంటే ఈ విధవరాండ్రైనటువంటి వారు కొంచెం భోజనం పెట్టడం, చర్చిలో చేపలు వేయటం, ప్రార్థన ఏర్పాట్లు చేయటం. ఈ చిన్న పని చేసే ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే నిజంగా మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒకరోజు పేతురు కన్నా గొప్ప ప్రసంగం చేసేసాడు ప్రియులారా. దేవుని స్తోత్రం. ఈ ప్రసంగం చేసేస్తూ ఉంటుంటే చివరికి వాళ్ళందరికీ కోపం వచ్చి ఏమన్నాడు తెలుసు? వాళ్ళని ముష్కరులారా. దాని అర్థం తెలుసా? తెలుగు అర్థం ముష్కరులారా అంటే అర్థం తెలుసా మీకు? మెడవంచని వాడు, లోబడినటువంటి వాడు. మెడవంచనేటువంటి వాడిని ఏమంటారంటే తెలుగులో ముష్కరులు, ఇంగ్లీష్లో స్టిఫ్ నెక్డ్ అంటారు. అంటే మెడవంచనటువంటి వారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? అతని నోట దేవుని మాటలు ఉంచి అద్భుతంగా ప్రసంగం చేస్తే నిజంగా పేతురుకే కనువిప్పు జరిగింది. ఓ మాటలో చెప్పాలంటే పేతురే అనుకున్నాడు, అమ్మో ఎంత గొప్పగా చెప్పాడు వాక్యం. ఏం పని అన్నాను? ఏం పని అప్పు చెప్పారు ఆయనకి? ఏం పని అప్పు చెప్పారు? భోజనాల దగ్గర కదా. ఎవరికి మళ్ళీ భోజన పరిచర్య? విధవరాండ్రకి. చిన్న చూపు చూస్తారు వాళ్ళని. ఈ చిన్న పనిలో ఎంత పని చేయడానికి ఉన్నతంగా వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తే ఇదిగో ఆయన వల్ల జరిగినటువంటి ఈ కార్యం. కనుక మందిర పరిచర్యలో చిన్నది కూడా చాలా గొప్ప విషయం. చిన్న పని, నేను తొడవడమా, నేను చేపలేయటమా, నా స్టేటస్ ఏంటి, నా చదువు ఏంటి అని ఎప్పుడు అనుకోకూడదు. చిన్న పని చేసిన వాళ్ళే అత్యధికంగా ఆశీర్వదించబడ్డారు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. కనుక సొలొమోను ధనాపేక్ష లేనటువంటి వాడు. దేవుడు ఇచ్చిన దాంట్లో, తండ్రి ఇచ్చినటువంటి దాంట్లో సమృద్ధిని చూడగలిగినటువంటి వాడు, సంతృష్టి కలిగినటువంటి వాడు. ఈ కట్టే పనిలోనికి దేవుడు ప్రత్యేకించి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే సొలొమోనును ఏర్పాటు చేసుకున్నాడు. బహుశా ధనాపేక్ష లేనటువంటి వారంటే ఆయనకి ఇష్టమేమో కదా. కనుక ఏమొద్దు? సంతుష్టి సహితమైన భక్తి కదా చెప్పాడు పౌలు. ధనాపేక్ష చెప్పండి మీరు, ఎన్ని చిన్న ధనాపేక్ష సమస్త కీడులకు మూలం.
కనుక సొలొమోనులో ఆ ఆశ లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక కట్టే పరిచర్య మీరు ఆలోచిస్తే 3 భాగాలుగా మనకు కనిపిస్తుంది. ఒకటి, మనం ఏం చేయాలంటే వ్యక్తిగతంగా క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవాలి. ఎవరు కట్టుకోవాలి? నీకు నువ్వు రక్షించబడ్డావా? ప్రశ్న. 30 రోజుల దగ్గరికి వచ్చేసాం కదా, చివరికి వచ్చేసింది కూడా. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 3 రోజులు ఉన్నాయి. ఎంత బాగా చెప్తున్నారు. అంత కోపంగా ఉందా? పెడితే బాగుండు అన్నట్టు అనిపిస్తుందా, లేకపోతే త్వరగా భోజనం చేసి ముగించేద్దాం అన్నట్టు అనిపిస్తే బాగుందా మీకు? సాధారణంగా నాకు తెలిసి 3 రోజుల కూటాలకే మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా ఉంటే బాగుండని అనిపిస్తూ ఉంటుంది. మరి 30 రోజుల నుంచి మీరు ఉన్నారంటే నాకైతే ఇలాగే ఉండాలి రోజు అని అనిపిస్తున్న వాళ్ళు ఒకసారి అయ్యి బాబు చాలా అన్యాయం అంటే ముగించేయండి అన్నట్టుగానే ఉన్నారు అమ్మగారు కదండి. తేడా ఉంది అయితే. ఓకే, మొత్తానికి మంచి సమాధానం చెప్తారు. ఆలోచించండి, ఇక్కడ బాగా మీరు చూడండి. మొదటిగా మనం చేయాల్సినటువంటి పని పరిచర్య. వ్యక్తిగతంగా కట్టబడాలి. నువ్వు రక్షించబడ్డావా లేదా? ఒకవేళ నువ్వు రక్షించబడకుండా ఏదో చేసే ప్రయత్నం చేసావనుకో, వాక్యం చెప్పినా అది అంత ఫలింపు ఉండదు. బాగా చెప్పాడు, బాగా చెప్పలేదు అని అంటారు. వ్యక్తిగతంగా నీకు నువ్వు కట్టుకోవాలి. రెండవది, కుటుంబ క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవాలి. కుటుంబం బాగోవాలి. మన కుటుంబం బాగోకుండా మనం బయటికి ఏదైనా పర్చేజ్ చేసామనుకోండి, కామెంట్ చేస్తారా లేదా? ఏమండి వాళ్ళ జీవితమే బాగలేదు, వాళ్ళ కుటుంబం చూడండి, కొడుకు చూడండి, లేకపోతే పలానా వాళ్ళు అని అంటారు లేదా? కనుక రెండవది, కుటుంబంగా మనము కట్టబడాలి. మూడవది, సంఘములో కూడా మన బాధ్యత వహించి దేవుని సంఘం కట్టే విషయములో ఆ పని వారితో కూడా మనము సహకరించాలి. 3 పనులు. ఒకటి చెప్పండి, వ్యక్తిగతంగా కట్టుకోవాలి. రెండవది, కుటుంబ పరంగా కట్టుకోవాలి. మూడవది, అది మనము కట్టబడకపోతే వ్యక్తిగతంగా మన కుటుంబం బాగుపడదు. మనం కట్టబడకపోతే మన సంఘం కూడా బాగుపడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక సొలొమోను కట్టబడ్డాడు. సొలొమోను పరిస్థితి బాగుంది. సొలొమోను కుటుంబం కట్టబడింది. కనుక దేవునికి నివాస స్థలమైనటువంటి ఒక మందిరాన్ని కట్టడానికి ఇప్పుడు పూనుకున్నాడు. ఎవరు చెప్పండి? భక్తుడైనటువంటి సొలొమోను. మళ్ళా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ దేవునికి ఇష్టమైనటువంటి పని ఏంటంటే ధనాపేక్ష లేనటువంటి వారిని ఏర్పాటు చేసుకుంటాడేమో. అలా అని దావీదుకి ధనాపేక్ష ఉందని కాదు. దావీదు విషయంలో ఖచ్చితంగా చెప్పేశాడు దేవుడు, నువ్వేం చేసావు? దావీదు చేసిన పొరపాటు ఏంటి? కనుక లోకముతో రాజీ పడినటువంటి వ్యక్తులు దేవుని పని కొరకు కావాలి, ఆశీర్వాదం కొరకు వారు సిద్ధపడి ఉండాలి. అలాంటి వారిలో సొలొమోను అగ్రగణ్యుడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన దృష్టి కొంతసేపు మరొక అంశం మీదకి మళ్ళిందాం. ఏమిటనంటే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభం. సిరియా దేశం ఉంది. ఆ దేశం పేరు సిరియా దేశము. నయమాను ఉన్నాడు కదా, తెలుసు కదా. నయమాను చాలా పరాక్రమవంతుడు. కుష్ఠరోగంతో వచ్చి ఎలీషా ఎదుట శుద్ధీకరించమని మనవి చేశాడు. బాగు చేయమని స్వస్థత కొరకు వచ్చాడు. స్వయంగా వచ్చినోడు ఏమనుకున్నాడు? ఇప్పుడు ఆయన ఏదో చెప్తే కాదు, ఎలీషానే వచ్చి ఎలీషా నన్ను ముట్టుకుని నన్ను బాగు చేస్తే బాగున్ను అనేటువంటి మాట మనకి తెలుసు. ఆయన ఏమంటున్నాడు? బయటికి రాకుండా నువ్వు వెళ్ళి ఎన్నిసార్లు? 7 సార్లు స్నానం చేయమన్నాడు. మునగడం కాదు. ఏమంటే మీకు విషయం తెలుసా? స్నానం, మునగడం అనేది ఏ సాంప్రదాయమో తెలుసా మీకు? మునిగే సాంప్రదాయం అన్ని సాంప్రదాయం. స్నానం చేయటం అనేది దైవికమైన పద్ధతి. మళ్ళీ కింద కూడా అలాగే అంటాడు, మునిగినట్లుగా అని ఉంటుంది. కానీ వాస్తవానికి ఆ భక్తుడు చెప్పింది స్నానం చేయమనే. ఆలోచించండి. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో నయమానికి చాలా కోపం వచ్చింది. నాలాంటి రోడ్డు దగ్గరికి ప్రవక్త వచ్చి, ఆ భక్తుడు వచ్చి నాకు ప్రార్థన చేయాలి కదా, వెళ్ళి స్నానం చేయమంటాడేంటి? నా మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తాడని అనుకుంటే నాకు ఇలా చెప్తున్నాడేంటి అని
చాలా కోపంతో తిరిగి వెళ్ళిపోతున్నాడంట. సహజంగా మీకు తెలుసా, కుష్ఠరోగులకి కోపం ఎక్కువ అంట. విన్నారు ఎప్పుడన్నా? కుష్ఠరోగులు చూసారా మీరు? చూసారా? చాలా కోపం వచ్చేసింది. ఈ లోపల వెళ్ళిపోతూ ఉంటుంటే ఒక దాసుడు, ఒక పనివాడు ఎందుకో ధైర్యం చేశాడు. ఒక్కోసారి కొంతమంది ధైర్యం చేస్తారు. ఆ దాసుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఎందుకు వెళ్ళిపోతున్నారు? నువ్వేమో ఆయనకి ఇవ్వడానికి బంగారము, వెండి అన్నీ తీసుకుని వచ్చావు, వస్త్రాలు తీసుకుని వచ్చావు, ఎందుకు వెళ్ళిపోవడం? ఆయన చెప్పినట్లుగా వెళ్ళొచ్చు కదా, ఒక్కసారి ఆ చిన్న పని చేయొచ్చు కదా. ఈ చిన్న పని చేస్తే తప్పేముంది? ఆయన అన్నదేంటి? స్నానం చేయమన్నాడు. వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? యోర్దాను దగ్గరికి వెళ్ళారు. నిన్న నుంచి మనకి యోర్దాను వస్తానే ఉంది కదా. యోర్దాన్ అంటే అర్థం మర్చిపోకూడదు మీరు, దిగి వెళ్ళుట. ఎంతమంది దిగి వెళ్ళారు? ఎంతమంది దాటి వెళ్ళారు? మర్చిపోయారా? 5. చూడండి, ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు, ఈ యోర్దాను నదిలో మునిగాడు, స్వస్థత వచ్చింది, బయటకు వచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. ఇప్పుడు ఆవరణలోనికి ఎలీషా దగ్గర చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ రోగం పోయినందుకు ఎగిరి గంతులు వేస్తున్నాడు. నయమాన్ అంటున్నాడు, చూడండి, నేను నీకు చాలా బహుమానాలు తీసుకుని వచ్చాను, నీవు నాకు ఈ అద్భుత కార్యం జరిగించినందుకు అన్ని తీసుకొని అంటే ఎలీషా ఏమంటాడు చెప్పండి? ఎలీషా ఏమంటున్నాడు? ఇవేమీ నాకు అవసరం లేదు అనేటువంటి మాట అన్నాడు. ఈ సంభాషణ ఒకటి చాలా జాగ్రత్తగా వింటున్నాడండి. వాడి పేరు చెప్పండి మీరు, మీకు బాగా తెలుసు. గేహజీ. చాలా జాగ్రత్తగా వింటున్నాడు. ఈయన దగ్గర ట్రైనింగ్ అవుతున్నాడు. పైగా ఎవరి దగ్గర? ఎలీషా దగ్గర ట్రైనింగ్ అవుతున్నటువంటి వాడు ఇప్పుడు ఏమంటాడంటే, నయమాను వెళ్ళిపోయాక బాగా గమనించండి, ఈ గేహజీ అనేవాడు ఎలీషాకి చెప్పకుండా, శిష్యుడు కదా, శిష్యుడు తన గురువుకి చెప్పాలి ఎక్కడికి వెళ్తున్నాడు అనేది. చెప్పకుండా పరుగును వెళ్ళిపోయాడు, అబద్ధం చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఏమండి, మా పాస్టర్ గారి దగ్గర 2 యవనస్తులు ట్రైనింగ్ అవుతున్నారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళకి కావలసినటువంటి కొంచెం వెండి వస్త్రాలు ఇవ్వండి అని అంటే ఆయన అనుకున్నాడు, ఇవన్నీ పట్టుకొచ్చాను కదా, ప్రారంభంలోనే అడుగుంటే నేను ఇచ్చేవాడిని అని మొత్తం ఆయన ఇచ్చేసాడు. అన్ని అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఎక్కడో అక్కడ అన్ని కూడా సెట్ చేసుకుంటున్నాడు. అప్పుడు అన్ని సర్దేసుకుని నేరుగా ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా అడిగిన మొదటి ప్రశ్న మీరు చెప్పండి, ఏమన్నాడు? నీవు ఎక్కడ? మీరు గమనించండి ప్రియులారా, దేవుడు మొదటి ప్రశ్న ద్వారా ఒక చిన్న హెచ్చరిక ఇస్తాడు, శిక్షించడం. మొదటి ప్రశ్నలో ఏం చేస్తాడు తెలుసా? ఒక చిన్న హెచ్చరిక, మనకు అవకాశం ఇస్తాడు. ఎందుకు అవకాశం ఇస్తాడు తెలుసా? పాపం ఒప్పుకుంటామేమో అని. ఇందాక నేను చెప్పాను నిన్న యాకోబు గురించి, నీ పేరు ఏంటి అన్నాడు. ఏం పేరు అంటే ఏం పేరు చెప్పాడు? యాకోబు అని చెప్పాడు. ఇంతకుముందు ఇస్సాకు అడిగినప్పుడు ఏం చెప్పాడు? ఆశీర్వదించడం కొరకు నీ పేరు ఏంటంటే ఏమన్నాడు గుర్తుందా? ఏశావు అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ పేరు ఏంటి? యాకోబు అని చెప్పాడు. యాకోబు అనగానే దేవుడు ఏమన్నాడు? ఇక్కడ నుండి నీ పేరు. గమనించండి, దేవునితో ఎలా ఉంటుంది అని అంటే, ఒక అవకాశం తప్పనిసరిగా ఇస్తాడు. నువ్వు తప్పు చేసినా ఒప్పుకుంటావేమని. దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒప్పుకోలు నీలో ఉంటుందేమని దేవుడు అవకాశం ఇస్తాడు. అప్పుడైనా చెప్పేయాలి, అప్పుడైనా చెప్పాలి. ఏమని చెప్పాలి? అయ్యా, నేను నయమాన్ దగ్గరికి వెళ్ళాను, తెలియక తప్పు చేశాను, మన్నించు అని చెప్పాలా? చెప్పాలి కదా. ఏమన్నాడు తెలుసా? చెప్పలేదు. నిజంగా ఎలీషా చేసిన ఎన్ని అద్భుతాలు చూశాడు. మీరు 4వ అధ్యాయంలో చూస్తే విధవరాలు వచ్చి చెప్తా ఉంది, నేను అప్పుల బాధలో ఉన్నానయ్యా, నేను బాధలో ఉన్నాను, నా కుమారుడు అప్పుల వారు వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు పక్కనే ఉన్నాడు. ఈ సంభాషణ విన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? అమ్మ, కొన్ని పాత్రలు నువ్వు ఎరువు తెచ్చుకో, అందులో నువ్వు ఏం చేస్తావు? నూనె పోయి అన్నాడు. దానిని అమ్మి చేస్తే అవన్నీ కూడా పోతాయి అని చెప్పాడు. అప్పుడు గెహజీ ఉన్నాడా లేడా? మీరు చెప్పండి. పక్కనే ఉన్నాడా? అయినా మరి కనీసం ఆ అనుభవంతో, గెహజీకి ఉన్నటువంటి అనుభవంతో చెప్పండి, నా యజమాని లేకపోతే నేను ట్రైనింగ్ అవుతున్నటువంటి నా గురువు గారు నేను ఏం పొరపాటు చేసినా కనిపెడతాడన్న కనీసం విచక్షణ జ్ఞానం ఉండాలా? లేదు ప్రియులారా.
ఇంకో విషయం మీకు తెలుసా, గనురాలైన స్త్రీ అంటాడు. ఆ స్త్రీ ఎలా ఉందంటే ఖాళీగా ఉందంట, ఆమెకు బిడ్డలు లేరు. గృహం దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు ఆమె కొరత ఏమిటని అడిగాడు. ఆమె కొరత ఏమిటి, ఆమె సమస్య ఏంటి, ఆమె ప్రార్థన విజ్ఞాపన ఏంటంటే గెహజీ వచ్చే చెప్పాడు, అయ్యా వాళ్ళ ఇంట్లో కొరత ఉంది. ఏంటో తెలుసా? ఆ కొరత ఏంటి? పిల్లలు లేరు. అయితే పని చేద్దాం, అంత బాధలో ఉన్నారు వాళ్ళు, నిజంగా పైకి చూడడానికి బాగున్నారు, ఏ కష్టాలు లేవన్నట్లుగా ఉన్నారు, ప్రార్థన చేద్దామని ప్రార్థన చేశారు. ఇంకో సంవత్సరం కలగగానే ఏం జరిగింది? దేవుడు కుమారుడు ఇచ్చాడు. అద్భుతాన్ని గెహజీ చూచాడా లేదా? చెప్పండి. పక్కన ఉన్నాడా లేదా చెప్పండి. పైగా ఆ కుమారుడు చనిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ముందు ఈ ప్రవక్త ఎవరిని పంపించాడనంటే గెహజీని పంపించాడు. గెహజీ వెళ్ళి తన మీద పడుకుంటే, తన మీద చేతులు ఉంచితే, తన మీద తన దేహాన్ని ఉంచినప్పుడు అద్భుత కార్యం జరగలేదు ప్రియులారా. మరలా ఎవరు వెళ్ళాల్సి వచ్చింది? ప్రవక్త వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అక్కడే ఉన్నాడు కానీ ఎలీషా చేస్తున్నటువంటి కార్యాలు చూస్తున్నాడు కానీ గెహజీ ఒక్క పని కూడా చెయ్యలేకపోయాడు. అక్కడే ఉన్నాడు కానీ ఉపయోగం ఏంటో ఒకసారి మీరు చూడండి. ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి. తను ఏమీ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే ఆయన వచ్చి ప్రార్థన చేశాడు. ఆయన ద్వారా దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జరిగించాడు. బహుశా మీకు తెలుసు, చనిపోయినటువంటి వారిని మొట్టమొదటిసారిగా లేపిన సంగతి ఇక్కడ రాయబడి ఉంది, చెప్పబడి ఉంది అన్నటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయమే. అప్పుడు ఎలీషా ఏమన్నాడు తెలుసా? అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటుంటే ఓ మంచి మాట అన్నాడు. ఏమంటాడు ఎలీషా ఏమన్నాడు? నా మనస్సు నీతో రాలేదా? నా మనస్సు, జాగ్రత్త, పాస్టర్ గారి మనస్సు మీతో వచ్చేద్దంట. పాస్టర్ గారి మనస్సు మీతో వస్తుంది. ఆ పాస్టర్ గారికి దర్శనం వచ్చిందనుకో మీ గురించి అన్ని చెప్పేస్తూ ఉంటారు ఆయన. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని దైవజనుల దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత మంచి మాట అన్నట్టు, నా మనస్సు నీతో అంటే అర్థం చెప్పండి. మీరు అర్థం చెప్పండి. అంటే ఇతను ఎక్కడికి వెళ్ళాడో, నయమాని దగ్గర ఏమేమి అడిగాడో, ఎన్ని అబద్ధాలు చెప్పాడో అన్ని ఎవరి దగ్గర ఉండాలి లిస్టు? అది పాస్టర్ గారి దగ్గర అబద్ధం ఆడకండి. అబద్ధం ఆడారంటే కళ వచ్చేద్ది, నువ్వేంటో తెలిసిపోద్ది మాకు. పాస్టర్ గారు పొద్దున్నే మేము అనుమానంగా చూస్తూ ఉంటారు. నిజంగా అలాంటి దైవజనులు ఉన్నారు. ఇక్కడ ఆలోచించండి ఒకసారి. ఎలీషా ఏమన్నాడో చూడండి, నా మనస్సు నీతో రాలేదా? ఎంత కఠినమైన ప్రశ్న. ఇంకేమన్నాడు తెలుసా? ఇది సమయమా సంపాదించుకోవడానికి? ఈ భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. అప్పుడే పాత నిబంధనలోనే యేసుప్రభు ఈ లోకానికి రాకముందే మాట్లాడాడు చూడండి. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు, 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి, నేడో రేపో ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఇక్కడ అంటున్నటువంటి మాట, ఇది సమయమా? ఏమంటున్నాడు తెలుసా? ఆయనకున్న కుష్టు రోగం నువ్వు ఎవరి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నావో అదే కుష్టు రోగం నీకు, నీ సంతానానికి, పైగా చూడన్న మాట, తరతరాలు ఆ వ్యాధి తగ్గదంట. అది ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు మనకి. ఎలీషా దగ్గర తర్ఫీదు పొందినటువంటి గెహజీ దేవుని ఉద్దేశంలోనే ఉన్నాడు, దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, దైవజనం దగ్గర ఉన్నాడు, వాక్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మీరు ఆలోచించండి, ఇక్కడ ఒక చిన్నది ఉందంట. చిన్నదే ఎక్కడికి తీసుకెళ్ళాడు? సిరియా దేశంలో నయమాను దగ్గర ఉంది, అన్యుల దేశంలో ఉంది. ఎలా ఉందో తెలుసా? ఈ పాప బందీగా ఉంది, బందీ అయిపోయి ఉంది. ఎలీషా ఇంట్లో పరిచయం చేస్తా ఉంది. వీళ్ళిద్దరికి తేడా చూడండి. నిజానికి వీళ్ళిద్దరిని చూస్తే ఎవరు దైవ సంబంధమైన వ్యక్తులు అని అనుకుంటామంటే, మందిరంలో ఉన్నాడు, పాస్టర్ గారి దగ్గర ఉన్నాడు, పాస్టర్ గారి హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు. కనుక ఎవరు గొప్పగా కనిపిస్తారంటే గెహజీని గొప్పగా కనిపిస్తాడు. కానీ ఈ అమ్మాయికి ఏం తెలిసిందో తెలుసా? గెహజీ దగ్గర, బాగా ఆలోచించండి, దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గర ఉన్న ధనం కంటే ఏమండి ఈయన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని పోల్చుకున్నప్పుడు ఆమెకు అసలు లెక్కగా కనిపించలేదు ప్రియులారా.
నిజంగా చెప్పండి, వీరిద్దరు ఎవరు ఆత్మీయులు అంటారు? గెహజీనా చిన్నపిల్ల? చూడడానికి ఎలా ఎవరున్నారు? కొంతమందికి చూడడానికి బాగానే ఉంటారు, భక్తి పరులాగా, విశ్వాసులాగా, కాపులు ఇచ్చేవారిలాగా ఉంటారు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? నిజంగా రివర్స్ లో ఉంటుంది అది. ఈయన చూడండి ఎక్కడున్నాడు? పాస్టర్ గారి దగ్గర ఉన్నాడు, పాస్టర్ గారి కంట్రోల్లో ఉన్నాడు, పాస్టర్ గారి ఇంట్లో ఉన్నాడు, పాస్టర్ గారి పరిచయం చేస్తున్నాడు, ఏం లేదు. ఇలా కూడా ఉంటుంది ప్రియులారా. మనమేమో అమ్మో అక్కడి నుంచే జరుగుతుంది కదా అని అన్నీ నమ్ముతాం. పాస్టర్ గారి కంట్రోల్లో ఉన్న ఒక్కొక్కరు కొంతమందిలో ఈ మార్పు రాదు. చూచిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే గెహజీనే ఆత్మీయుడు అని అనుకుంటాం. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు దేశంలో ఒక గొప్ప ప్రవక్త దగ్గర ఉన్నాడు కనుక మనం అలా అనుకుంటాం. కానీ ఈ పాప బందీగా ఉంది, వాస్తవానికి అన్ని దేశంలో ఉంది కదా. తీసుకుని వెళ్ళిపోయాడని చెప్పాను కదా. ఈ నయమాను యుద్ధానికి వచ్చి ఈ పాపను తీసుకుని వెళ్ళిపోయినప్పుడు తన యజమానురాలతో చెప్పింది, అయ్యా అమ్మా మన యజమాని పలానా దేశం వెళ్తే బాగుంటుంది, అక్కడ పలానా దైవజనుడు ఉన్నాడు, అక్కడ ప్రార్థన చేయించుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆలోచించండి ప్రియులారా. చూడడానికి చాలా సందర్భాల్లో మనము గొప్ప విశ్వాసుల్లా కనిపిస్తాం, గొప్ప భక్తిపరుల్లా కనిపిస్తాం. ఇదిగో ఈ రెండింటి చూడగానే మనకి చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. ఎప్పుడైనా ఇంతకు ముందు ఈ విధంగా బాగు చేసినటువంటి సంగతి ఉందా? మీరు ఆలోచించండి. ఎప్పుడన్నా ఎలా చెప్పింది ఈ అమ్మాయి? ఎలా చెప్పింది మీరు ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గత అనుభవం ఉందనుకోండి, మనం చెప్తాం. గత ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏమండి పలానా వారి దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్తే స్వస్థత జరుగుతుంది, అంతేనా? అనుభవం లేకుండా చెప్పగలుగుతామా? చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి అబ్రాహాముకి ఎన్ని సంవత్సరాల్లో పిల్లలు పుట్టారు? 190 అనుకున్నాం కదా. మరి నూతన నిబంధనలో ఎలిజబెత్ జకర్యాకి వచ్చినప్పటికీ ఆ అనుభవం ఉందన్న సంగతి ఆయనకు తెలుసు. ఏమని? పలానా టైంలో అబ్రహామును శారాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక నాకు కూడా కలుగుతారని నిజంగానే ప్రార్థన చేశాడు. మందిరంలోకి వెళ్ళినప్పుడల్లా ప్రార్థన చేస్తున్నాడు. లేఖనాలు ఏం చెప్పబడిందో తెలుసా? మంచి వృద్ధాప్యములో కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. కానీ దేవుని దూత వచ్చి అన్నాడు, నీ ప్రార్థన ఆలకించబడింది అనగానే డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ చిన్న బిడ్డ కుష్ఠరోగి అయినటువంటి నయమాను ఇంట్లో ఉన్నటువంటి ఈ బిడ్డకు గత అనుభవం ఏమైనా ఉందా లేదా? లేదు. చూడండి, యేసుప్రభు అంటాడు సువార్తలో, ఈ పాప గతంలో చూడండి ఆయన ఏమంటాడు తెలుసా? మత్తయి సువార్తలో, ఎలీషా దినములలో అనేక మంది కుష్ఠ రోగులు ఉన్నను ఎవరు స్వస్థపరచబడ్డాడంట? అంటే ఈ పాపకు గత అనుభవం ఉందా? లేదు. గత అనుభవం లేకుండానే ఎంత గొప్పగా చెప్పిందో చూడండి. సిరియా దేశపు నయమాను తప్ప ఎవ్వరూ బాగుపడలేదు. ఎలీషా బాగు చేసింది ఒకే ఒక కుష్ఠ రోజుని, అతడే సిరియా దేశపు నయమాను. ఎంత గొప్ప విశ్వాసమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇక 6వ అధ్యాయం వచ్చేటప్పటికి కొంతమంది పనివారు ఉన్నారంట. ఈ పనివారు ఏం చేశారో తెలుసా? ఎలీషా దగ్గరికి వచ్చారంట. అయ్యా, వాళ్ళు అంటూ ఉన్నారు, మనము ఉన్న స్థలం ఇరుకుగా ఉంది, మేము ఒక నివాసము నీ కొరకు ఏర్పాటు చేసుకోవడానికి ఒక మ్రాను వరకు వస్తామని సెలవు అడుగుతున్నారంట. చెప్పాలనంటే ఈ గుంపులో గెహజీ ఉన్నాడా లేదా? అప్పటికే లేడు. దేవుడు ఆయన్ని తిరస్కరించాడు. కుష్ఠరోగులు ఆ పని చేయడానికి ఏమాత్రం కూడా ఉపయోగపడరు. ఈ విషయాన్ని మనం బాగా ఆలోచించాలి. చివరికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అన్న మాట మీకు గుర్తుందా లేదా? గుర్తుందా? అన్ని తీసుకోమన్నాడు. ప్రవక్త ఏమన్నాడు? ఏది వద్దన్నాడు. మీరు చెప్పండి, ఆయన ఏమడిగాడు? ఏమడిగాడు? ఒక మాట అన్నాడు, చూడకుండా చెప్పాలి బైబిల్. చూడకుండా బైబిల్ అది కాదు. ఆయన వస్తువులు తీసుకోలేనప్పుడు ఆయనే ఒకటి అడిగాడు. ఈయన తీసుకొచ్చిన బంగారం కానీ, దీన్ని తీసుకొచ్చిన వెండి కానీ, వస్త్రాలు కానీ తీసుకోలేనప్పుడు వెళ్ళిపోతూ ఇప్పుడు నయమాని అడిగాడు. ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరో చెప్పారు ఇక్కడ. ఎస్, మట్టి. ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను తిరిగి వెళ్ళిపోతున్నాను, నువ్వేమీ తీసుకోవాలంటున్నావు కదా, నువ్వేమీ నా దగ్గర తీసుకోవాలంటున్నావు కదా, ఓ పని చేయండి అయ్యా,
2 కంచర గాడిదలు మోసే అంత మట్టి నాకు ఇవ్వండి అయ్యా అన్నాడు. ఎందుకు మట్టి ఆలోచించండి, ఎందుకు మట్టి? బాగానే చెప్పారమ్మా, థ్యాంక్ యూ, బాగా చెప్పిందమ్మా. ఎందుకు మట్టి? బంగారం తెచ్చిన వాడికి మట్టి ఎందుకు? వెండి తీసుకొచ్చినటువంటి వాడికి మట్టి ఎందుకు? బట్టలు తెచ్చినటువంటి వాడికి మట్టి ఎందుకు? ఆలోచించండి. ఎందుకో తెలుసా? మీరు మనసు పెట్టండి. ఇంతవరకు నేను అన్ని దేవతలు, విగ్రహారాధన, ఇప్పుడు నాకు నిజమైన దేవుడు ఎవడో అర్థమయ్యాడు. ఆ దేవుడు ఎవరు? నువ్వు నమ్మిన దేవుడు తండ్రి అని యెహోవా. ఇక నుండి నేనేం చేస్తానో తెలుసా? నా దేశం వెళ్ళి నేనేం చేస్తానో తెలుసా? ఒక బలిపీఠము కట్టి ఏం చేస్తాను, అక్కడ నేను దేవునికి ఆరాధన చేస్తాను అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశం దాంట్లో దాగబడి. ఆలోచించారు మీరు? ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామంటే దేవుడు ఏం చెప్పాడు? నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడొద్దు, నేను నిన్ను ఎక్కడి నుంచి చెప్పుకొస్తున్నాడు? యాకోబు దగ్గర నుంచి మొదలు పెట్టాడు. అందరి భక్తులతో మాట్లాడుతూ నేను నిన్ను విడువను అని చెప్పినటువంటి మాటను మనం ఆధారం చేసుకున్నప్పుడు దావీదు ద్వారా సంక్రమించినటువంటి ఈ పద్ధతిలోనికి, ఈ అనుభవంలోనికి ఈయన రాగలిగాడు ప్రియులారా. ఇక ఆఖరి సన్నివేశం మనం చూడగలిగితే చూడండి, మందిరం కట్టించాడు. మీరు 2వ దినవృత్తాంతముల గ్రంథము 6-7 అధ్యాయాలు కనుక మీరు చూస్తే సొలొమోను ఆ ప్రతిష్ఠిత ప్రార్థన చేస్తున్నాడు. అంతవరకు అలాంటి ప్రార్థన భూమి మీద ఎవ్వరూ చేయలేదంట. దీన్ని ఏమంటారంటే అసమానమైన ప్రార్థన అంటారు. అంటే యూనిక్ ప్రేయర్ అనమాట, ఎవ్వరూ చేయనటువంటి ప్రార్థన. రాజు మోకరించి చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటో చూడండి. చదవండమ్మా. చాపి ఇట్లని ప్రార్థన చేశాను, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా ముఖ్యమైన మాటలు నేను చెప్తున్నాను చూడండి. మోకరించి ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవా. చూడండి ఎంత మాట అంటున్నాడు. మీ ప్రజలు పాపం చేసినప్పుడు నీ మందిరం వైపు తిరిగి వారి ప్రార్థనను ఆలకించవా? వారిని నువ్వు స్వస్థపరచవా? అవసరమైనప్పుడు నువ్వు వర్షం కురిపించవా? ఎన్ని మాట్లాడినాడో చూడండి. బంధకాల్లో ఉన్నటువంటి మమ్ములను విడిపించవా? సొలొమోనుకి ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు, ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. ఏమైపోయాక మందిరం అయిపోయాక. బాగా జ్ఞాపకం చేసుకోనండి. మందిరము కట్టక ముందు పాత నిబంధనలో యాకోబు అన్నాడు కదా, నేను జ్ఞాపకం చేశాను. యాకోబు వెళ్ళిపోతూ కల కన్నాడు. ఆ కలలో ఒక నిచ్చెన వచ్చింది. తర్వాత దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. తర్వాత దేవుడు పైనుండి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గ్రహించగలం. ఓకేనా? ఒకటా? రెండవది మీరు ఆలోచించండి. దేవుని మందిరం ఎక్కడుంచాడు? ప్రత్యక్ష గుడారం అన్నాం, బయట ఉంది ఎక్కడో. 3వ స్టెప్ ఎక్కడికి వచ్చింది? సొలొమోను మందిరం కట్టాడు. 4వది ఎక్కడికి వచ్చింది చెప్పండి? యేసుప్రభు కాలంలో మందిరం ఎక్కడికి వెళ్ళింది చెప్పాలి. 4వది యేసుప్రభు మందిరం గురించి ఏం చెప్పాడు? ఏది మందిరం అని చెప్పాడు? చూడండి ఎన్ని మార్పులు జరుగుతున్నాయో మందిరానికి. మీరు బాగా మనసు పెట్టాలి. మొదట ఎక్కడన్నాడు? యాకోబు రాయి దగ్గర మందిరం అన్నాడు. నెక్స్ట్ మోషే దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేశాడు? ప్రత్యక్ష గుడారం అన్నాడు. ఎక్కడో బయట ఉండేది ఒక గుడారం. 3వ స్టెప్ ఎక్కడ వచ్చింది? పర్మనెంట్ గా ఒక మందిరం వచ్చింది. ఈ మందిరాన్ని అనేక మంది రాజులు వచ్చారు, యుద్ధం చేశారు, ఉపకరణాలు తీసుకుని వెళ్ళిపోయారు, నాశనం చేశారు, మరలా కట్టబడింది. చివరికి యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి వచ్చి పూర్తిగా నాశనం చేశాడు. తర్వాత ప్రభు అన్నాడు, నీ హృదయమే లేకపోతే నీ దేహమే దేవాలయం అన్నాడు. నిజంగా దేవాలయం అవసరం అయితే ఈ రోజు దేవుని యొక్క దేవాలయం కట్టబడే ఉండేది. కానీ ఇంతవరకు దేవాలయం ఏమలేదు, రాలేదు. ఆఖరిని చూడండి, మీరు ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే ప్రకటన గ్రంథంలో మీ అందరికీ తెలుసా అక్కడ ఏమంటాడో తెలుసా? ఆఖరణ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఇంకో మంచి మాట దేవాలయం కూడా లేదు అన్నాడు.
సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అక్కడ చీకటి లేదు, ఆయనే ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. అయితే ఇవన్నీ పోయినాయి అనమాట. ఏది పోయింది? అక్కడ యాకోబు దగ్గర ఉన్న రాయి పోయింది, సొలొమోను కట్టిన మందిరము పోయింది, టైటస్ చక్రవర్తి వచ్చి నాశనం చేశాడు. మరలా ఇప్పుడు ఇశ్రాయేల్ కడతారు కానీ మళ్ళీ నాశనం అయిపోతుంది. ఏమండి? మళ్ళీ మనం పరలోక రాజ్యంలో ప్రకటన గ్రంథం మనం చూస్తే ఏమిటంటే అక్కడ కూడా లేదంట. అంటే చివరికి దేవుడు ఉండే స్థలమే చెప్పండి, పర్మనెంట్గా ఉండే స్థలమే చెప్పండి. ముగించేసానులే నేను. ఏం చెప్పండి? అదే ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. చూడండి ఏం ప్రార్థన చేశాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవా. ఎంత గొప్ప! ఎవరు చేయలేదు ఇలాంటి ప్రార్థన, ఎవరు ఇలా విన్నపించలేదు. ఏమన్నాడు చూడండి, నీ ప్రజలు పాపము చేసినప్పుడు నీ మందిరము వైపు తిరిగినప్పుడు వారి ప్రార్థనలు ఆలకి. ఇప్పుడు మనం ఎటువైపు తిరగాలి చెప్పండి? ఎటువైపు తిరగాలి చెప్పండి? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? ఆ రోజు దావీదు ఎటువైపు తిరిగి ప్రార్థన చేశాడు? దానియేలు ఎటువైపు ప్రార్థన చేశాడు? ముమ్మారు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు అని ఉన్నాడు లేఖనాల్లో మీకు తెలుసు. కానీ ఇప్పుడు మన దేహం ఏమైంది? ఇప్పుడు చెప్పండి, దేవాలయం. అందుకని ఆయన అంటున్నాడు, స్వస్థపరచవా, వర్షం కురిపించవా, బంధకాల నుండి విడిపించవా, బంధకాల్లోనికి వెళ్ళిపోతున్నటువంటి వారి పరిస్థితి నుండి తప్పించవా, కరువు వచ్చినప్పుడు, అన్యాయమైనటువంటి పరిస్థితులు జరిగినప్పుడు నువ్వు అన్నిటి విషయంలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఇలాంటి ప్రార్థన చేయలేకపోయినప్పటికీ ఈ గొప్ప భక్తుడు ఈ ప్రార్థన చేశాడు. మోషే చేయలేదంట, యెహోషువ చేయలేదంట, దావీదు చేయలేదంట. ఎవ్వరు చేయలేనటువంటి ప్రార్థన ఎవరు చేశారు చెప్పండి? ఈ సొలొమోను భక్తుడు చేశాడు. కనుక దేవుడు మనందరినీ కూడా గొప్ప ఆశీర్వాదంలోనికి తీసుకుని రావాలని, అన్నిటికీ మించి ఏమంటున్నాడు తెలుసా? భయపడొద్దు, దిగులు చెందొద్దు. మనం 3 రోజుల నుంచి నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటది? నేను నిన్ను విడువను. విడిచిపెట్టడం నువ్వే విడిచిపెట్టాలి. చివరికి సొలొమోను విడిచిపెట్టాడు. చెప్పండి, సొలొమోను అన్య స్త్రీలను వివాహం చేసుకుని ఎవరిని విడిచిపెట్టాడు? దేవుని విడిచిపెట్టాడు. దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుని పూర్వ వైభవాన్ని తన ఉచితమైన కృపచేత ఇచ్చాడు. చెప్పండి, ఎవరు విడిచిపెట్టరు? దేవుడు ఎప్పుడు కూడా మనను విడిచిపెట్టే పరిస్థితి రానే రాదు ప్రియులారా. ఇది ఈ గొప్ప అనుభవం గుండా ఎవరు వెళ్ళారని అంటే దావీదు వెళ్ళాడు. ఇలాంటి గొప్ప ఆశీర్వాదంలోనికి రావాలని దేవుడు మనలో ప్రతి ఒక్కరిని కూడా అద్భుతంగా ఆయన పిలుస్తూనే ఉన్నాడు. మనం లోబడితే, మనం ఇష్టపడితే మన హృదయాల్లోనికి, మన దేహాల్లోనికి ఆయన తప్పకుండా వచ్చి కార్యాన్ని జరిగిస్తాడు. చెప్పండి, ఇప్పుడు ఎన్ని మాటలు మనం చూచాం, మనం ముగించాం. చెప్పండి, ఎన్ని మాటలు మనం చూచాం? 4 సందర్భాలు చూచాం. ఒకటి ఎవరి జీవితంలో చేశాడు దేవుడు? చెప్పండి, ముగించాను, అయిపోయింది. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనంలో మనం చూచాము దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప వాగ్దానం. రెండవది ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చూచాము. మూడవది యెహోషువ గ్రంథం, యెహోషువతో దేవుడు చేసినటువంటి అనుభవం. రాత్రి 5 విషయాలు మనం నేర్చుకున్నాము. 4వది మొదటి దిన వృత్తాంతాల గ్రంథాల్లో మనం నేర్చుకున్నాము. దేవుడైనటువంటి యెహోవా తన కుమారుడైనటువంటి దావీదు ద్వారా, దావీదు కొడుకు అయినటువంటి సొలొమోనుతో ఏం చెప్పాడో తెలుసా? నేను నిన్ను విడువనన్న దేవుడు మాట నిలబెట్టుకున్నాడా లేదా? మందిరాన్ని కట్టించాడా లేదా? మందిరంలో ప్రార్థన చేయడానికి అనుమతించాడా లేదా? ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తమైతే మరొక మాట తర్వాత చూద్దాం. అందరూ కూడా మోకరించే ప్రయత్నం చేయండి. మోకరిందాం, ప్రభు వైపు తిరుగుదాం. మోకరిందాము. దయచేసి అందరూ కూడా ప్రతివారు రాజుల 2వ గ్రంథంలో మనం చూచాము. 5వ అధ్యాయంలో కడుగుబడినటువంటి ఒక జనాంగాన్ని మనం చూచాము.
రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో పనిచేసేటువంటి వారిని మనం చూచాం. దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం, నేను నిన్ను విడువను, నేను నిన్ను విడిచిపెట్టను. చాలా గొప్ప అనుభవం. నేను ఎంత మాత్రము నిన్ను విడిచిపెట్టను. భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎవరు ఇలాంటి సాక్ష్యం, ఇలాంటి ధైర్యాన్ని మనకి ఇవ్వరు. కానీ తండ్రి అయిన దేవుడు నేను నిన్ను విడిచిపెట్టనని అనేక కష్టాలు వచ్చినాయి. యాకోబు జీవితంలో వచ్చిన కష్టాలు, మోషే జీవితంలో వచ్చిన కష్టాలు, యెహోషువ కలిగినటువంటి పరిస్థితులు అన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఈరోజు సొలొమోను కూడా ఎంతో భయపడ్డాడు. నా తండ్రికి ఉన్న జ్ఞానం నా దగ్గర ఉన్నదా, నా తండ్రికి ఉన్న పరిస్థితులు నా దగ్గర ఉన్నవా అని. కానీ ప్రభు అన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను విడువను. దాన్ని ఆధారం చేసుకునే 2 అనుభవాలు కూడా మేము చూడగలిగాం ప్రభు. ఒక ప్రవక్త దగ్గర, ప్రవక్తగా ఉండాల్సినటువంటి గేహజీ మందిరంలో ఉన్నాడు, ప్రవక్త దగ్గర ఉన్నాడు, గొప్ప సేవకుడుగా మలచబడాల్సినటువంటి వాడు. లోకం చూస్తే అందరూ అనుకున్నారు ఈ గేహజీ ఎలీషా తర్వాత గొప్ప ప్రవక్త అవుతాడని. కానీ ఒక చిన్న బిడ్డ ఉంది, బందీగా వెళ్ళింది. ఇద్దరిలో ఉన్న ఆత్మీయతను మేము చూచినప్పుడు లోకము గెహజీనే గొప్పవాడు అనుకున్నారు. కానీ ఆ చిన్న బిడ్డకున్న విశ్వాసం, ప్రభువా నీకు వందనాలు. దైవజనులు ఎంతో ప్రయాసతో, ఎంతో భారంతో ఈ కూడికలు మీ నామ మహిమార్థమే జరిగిస్తూ ఉన్నారు. విని వెళ్ళిపోయేవారముగా కాకుండా వాక్యాన్ని విని అంగీకరించేవారముగా మమ్మల్ని మలచండి. మీ సహాయాన్ని అందించండి, మీ కార్యములు మా మధ్యలో జరిగించండి. మరి ముఖ్యంగా మీ పిల్లలు ఏ అవసరంతో వచ్చారో మీకు తెలుసు. వారు అడిగే ప్రతి ఈవిని పరమ నుండి మీరే దయచేయండి. చెరగా తీసుకుని వెళ్ళిపోతూ మనుషులకు అనేక ఈవులను అనుగ్రహించిన మహాదేవుడు, మా పిల్లలందరికీ మీ ఈవులను అనుగ్రహించండి. ఇదిగో ఇన్ని రోజులు ఏ అవసరంతో వచ్చారో తెలుసు, ఏ విషయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో మీకు తెలుసు. ప్రభువా వారిని దాటిపోక, వారిని విడిచిపెట్టక, అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు జరిగించండి. దైవజనులను, అమ్మగారిని, వారి పిల్లలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. సేవకులు మమ్మల్ని చేర్చుకున్నారు, మమ్మల్ని ప్రేమించారు. మీ దివ్య వాక్కులు ఈ స్థలము నుండి మీ బిడ్డలకు వినిపింప చేయడానికి మమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అందరూ బట్టి మీకు స్తోత్రాలు. మరలా మేము కలుసుకునే పర్యంతము మీ ఆత్మ నడిపింపు, మీ ప్రసన్నత, మీ వెలుగు బిడ్డలందరిపై కుమ్మరించమని, దీని సేవకుడు చేస్తున్న పరిచర్య దినదినము అభివృద్ధి పదములో మీరు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.